హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నా గొంతు కొంచెం పర్వాలేదు, వాయిస్ ఇవ్వడానికి అయితే మంచిగానే వస్తుంది. మరి మొన్న 2 రోజుల క్రితం అయితే ఎట్లనో ఉండే మొత్తము. ఇదైతే ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్. రోజు మినీ వ్లాగ్కి వాయిస్ ఇచ్చి మినీ వ్లాగ్ అన్నట్టు అలవాటు అయిపోయింది. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక అసలు 2 నెలలు అయిందో నెల అయిందో అసలు పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వ్యూస్ అనేవి అస్సలు రావు. కానీ డాలర్స్ యాడ్ అయ్యేది, కొంచెం అన్న సెంట్లు యాడ్ అయ్యేది మాత్రం లాంగ్ వీడియోస్ వల్లనే. టెక్ ఛానల్ వాళ్ళు ఏమంటారంటే, రెగ్యులర్గా మీరు పెట్టండి వీడియోస్, కంపల్సరీగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మాకేమో వ్యూస్ రాకపోతే మంచిగా వీడియో షూట్ చేసుకొని డే అంతా షూట్ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత, ఎంత కష్టపడి షూట్ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందండి. కనీసం 100-50 ఇట్లా వస్తే వ్యూస్ ఏం చేయాలనిపిస్తుందండి. అందుకోసం కానీ అప్పుడప్పుడైనా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి పోస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఇప్పుడు మీరు ఇంతవరకు చూసింది అంతా మినీ వ్లాగ్ రూపంలో నేను షేర్ చేశాను మీకు. లాంగ్ వీడియో చూడాల్సిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి రీచ్ అవుతుండొచ్చు అనే ఆశతోని నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నందుకు కొంచెం వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫోర్స్ ఏం లేదు. అలాగే నా ఛానల్ని చూడమని ఫోర్స్ కూడా చేయడం లేదు. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే లేదు, ఓకేనా? ఇక్కడైతే మేమైతే వెజిటేబుల్స్ తేయడానికి వెళ్ళేసి అక్కడ నుండి డీమార్ట్కి అయితే వెళ్ళాము. నేను బ్రెడ్తో డిజర్ట్ చేస్తారు కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, అదైతే డిజర్ట్ చేశాను నిన్న నైట్. బట్ అది ఇంకా అప్లోడ్ చేయలేదు ఛానల్లో. అది అప్లోడ్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. అందుకోసము గ్లాస్ది బౌల్ ఉంటుంది కదా, అది రౌండ్వి 2 ఉన్నాయి కానీ స్క్వేర్ టైప్ అయితే లేవన్నమాట. అందుకోసం అని చెప్పి ఇక తీసుకుందామని డీమార్ట్లో వెతుకుతా ఉన్నా. ఇక్కడ మా ఆయన ఏమంటుండే తెలుసా, డీసీఎం మొత్తం నింపుకోవే సామాన్లు అని అంటా ఉన్నాడు. నాకేమో భయం అవుతుంది, ఎందుకంటే ఏమంటాడో అని. మొత్తానికి ఇంటికి వచ్చే వరకు కూల్గానే ఉన్నాడు. మధ్యలో ఏది అడుగుతుంది కొనిచ్చేసిండు. తాటి ముంజలు ఉన్నాయన్నమాట. తాటి ముంజలు చూస్తే పానం లేచి వస్తుంది నాకైతే, అంత ఇష్టము. సమ్మర్లో ఇంకా సీజన్ కదా, గ్రేప్స్ అన్న తాటి ముంజలన్న చాలా ఇష్టం నాకు. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకోసం తీసుకుందామని ఆగినాము. ఒకరేమో కొడుతురు, ఒకరేమో తీసి ఇట్లా టిఫిన్ బాక్స్ తెచ్చుకునేది ఉండే. అంటే మేము తీసుకుంటామని అనుకోలేదు, అంటే ఇట్లా బాక్స్ తెచ్చుకొని తీసుకెళ్తారని అనుకోలేదు. ఎందుకంటే అవి ఏమవుతుందంటే బాక్స్లో వేయకపోతే ఒకవేళ వాటర్ పడిపోయిన బాక్స్లోనే ఉంటాయి. లేదనుకోండి కవర్లో తీసుకొస్తే ఆ ప్లాస్టిక్ కవర్లో వాటర్ పడిపోతాయి, అది మనకు తాగడానికి కూడా ఇష్టం అనిపించదు. అవి వాటర్ ఉండవు, ఏముండవు అనమాట. అందుకోసం ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని ముంజలు తెచ్చుకోవడం బెటరు. ఇక్కడ మా ఆయన ఏం చెప్తుండో నేను షార్ట్ వీడియోలో తన వాయిస్ క్లియర్గా అప్లోడ్ చేస్తాను, ఓకేనా? చూడండి మీరు. అలాగే షార్ట్ వీడియోస్, మినీ వ్లాగ్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా కనీసం వీక్లీ 1 వీడియో అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పటి వరకు నేను 16:1 రేషియోలో షూట్ చేయలేదు. ఇప్పటి నుండి ఇంటికి వచ్చిన తర్వాత నుండి సడన్గా లాంగ్ వీడియో షూట్ చేద్దామని ఆలోచన వచ్చి ఇట్లా ఫుల్ స్క్రీన్తో షూట్ చేస్తున్నాను అనమాట. అంతకుముందు షార్ట్ వీడియోకి ఎలా షూట్ చేసుకోవాలో అలా షూట్ చేశాను. ఇంటికి రాగానే అసలే లేవగానే బ్రష్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అందుకోసం ఇంక ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాను పిల్లలకి. చూసారు కదా వీడియో. ఇంకా మాకు కూడా రెడీగానే ఉంది, కానీ ఇల్లు అంతా అసలు ఆగమాగం ఉందన్నమాట, మెస్సీగా ఉంది. ఇంకా మా పిల్లలు కూడా ఎండాకాలం వాళ్ళతో పని చేపించడం అని ఫీల్ అయ్యే వాళ్ళకి అసలు వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. కానీ పిల్లలకు పని నేర్పించాలండి. మన చేతి కింది పనులు పిల్లలకు పనులు చెప్తుంటేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఏదైనా వాళ్ళకి ఏ విషయమైనా నాజుగ్గా పెంచొద్దు, కష్టం విలువ తెలిపియాలి, ఇట్లా పనులు నేర్పియాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం నేర్పియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేనైతే ఖచ్చితంగా నేను కానీ మా హస్బెండ్ కానీ అలానే చేస్తామన్నమాట. ఆకుకూరలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే వేర్లతో అలాగే పెడితే మట్టి అయిపోయి ఖరాబ్ అయిపోతాయి, పాడవుతాయి. మెంతి కూర కూడా అదే రకంగా నేను కట్ చేసి పెట్టేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చింత చిగురు దారిలో ఉండే తీసుకుందాం అనుకున్నాం, వీలు అవ్వలేదు.
ఇంకేంటంటే మా బాబు అయితే మా హస్బెండ్ బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉన్నాడు. ఇలా నేర్పించాలి పిల్లలకి. ఈ విధంగా నేను పని చేస్తుంటే మా పాప సహాయం తీసుకొని అట్లా చేతి కింద పనులు చెప్తూ పనులు ఈ విధంగా చేసుకోవాలని చూపిస్తూ ఉంటే చాలా మంచిది అది. ఆయన తింటా ఇంకా నాకు 2 ఇడ్లీలు తినిపించేసిండు అనమాట. ఇంకా నేనైతే ఆ 2 ఇడ్లీలు కడుపులో వేసుకొని ఇంకా నా పని నేను చేస్తున్నా. ఈ ఏడివాడ ఉండిపోయినాయి కదా, మా పాప కొన్ని అంట్లు ఉంటే కడిగేసింది. ఇంకా మంచినీళ్ళు అయితే ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా అలర్ట్గా ఉండి పట్టుకోవాలి. ఇంక ఈ సమ్మర్ అయితే మరీ కష్టం కదా. ఇంకా కుండలో నీళ్ళు అలవాటు అయిపోయినాయి. ఆ కుండలో నీళ్ళే తాగాలనిపిస్తుంది, వేరే వాటర్ తాగాలనిపించట్లేదు. ఇంకా సామాన్ అంతా సర్దేసుకున్నాం అనమాట, నేను మా పాప కలిసి మొత్తం అన్ని సర్దుకున్నది అయితే వీడియో షూట్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చూసి లైక్ చేయండి.